హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఇప్పుడు బరూటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 నుంచి ఒక స్నీక్ పిక్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు బరూటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ మీద ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి చూసేయండి. 9 డేస్ అయింది ఛానల్లో అప్లోడ్ చేసి. లేకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ఓపెన్ చేసి చూడండి. అలాగే మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బరూటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 12 నుంచి 1 పేజ్ స్పాయిలర్ గా స్నీక్ పిక్ రావడం జరిగింది. అందులో బరూటో విఎస్ హిడారి మధ్య ఫైట్ ని చూస్తాం. హిడారి బరూటో మీద అటాక్ చేస్తాడు. బట్ బరూటో ఆ అటాక్ ని సస్కెస్ వాడితో బ్లాక్ చేసి బరూటో హిడారి మీద సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్ తో అటాక్ చేస్తాడు. బట్ ఆ టెక్నిక్ జపనీస్ పేరులో ఉంటుంది. దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చూస్తే ఫూటాన్ పురోగతి అని లేదా గాలి విడుదల పురోగతి అని చూపిస్తుంది. అలాగే పక్కన మనం హిమవారిని చూసుకోవచ్చు. అయితే హిమవారి గాయాలు రీజనరేట్ అయినాయా కాలేదా అని తెలియటం లేదు, అంటే కనబడడం లేదు. బట్ హిమవారి యాక్షన్స్ ను చూస్తుంటే ఇంకా ఆమె గాయాలు తగ్గినట్లు లేవు. చూస్తుంటే ఈ చాప్టర్ ని కిస్మోటో సెన్సే బాగా పకడ్బందీగా రాసినట్టున్నాడు మైక్. ఈ చాప్టర్ లో బరూటో విఎస్ హిడారి మధ్య ఒక మంచి ఫైట్ ని అండ్ వాళ్ళ ఫుల్ పవర్స్ ని చూడబోతున్నామని తెలుస్తుంది. అలాగే సెకండ్ ప్యానల్ కూడా పెట్టాడు, బట్ అది ఏదో తేడాగా ఉంది. ఎడిట్ చేసినట్టు పెట్టినట్టు ఉంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బరూటో సెకండ్ టైం తన రసంగాను ఉజిహికో టెక్నిక్ తో హిడారి మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. అలాగే హిడారి బరూటో మీద చిడోరి టెక్నిక్ తో అటాక్ చేయడానికి రెడీగా ఉంటాడు. బట్ ఈ ప్యానల్ స్పాయిలర్స్ లాగా లేదు, ఎడిట్ చేసినట్టు ఉంది. ఈ వీడియో అయితే ఇంతే గైస్. నేను చెప్పింది ఓన్లీ స్పాయిలర్సే గైస్. ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా చెప్పింటే సారీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.